టీవీ5 మన టీవీ ప్రేక్షకులకు ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ చైర్మన్ శ్రీనివాస్ గుడూరు అందరికీ నమస్కారం. ఈరోజు బాలుగారి వర్ధంతి. ఆ రోజున ఆయన జీవితాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవడానికి వారు మనకు అందించిన వేల వేల పాటల్ని స్మరించుకుంటూ కొత్త తరం, యువతరం, చిన్నపిల్లలు వీరందరితో కూడా బాలుగారి పాటలు పాడిస్తూ ఒక చక్కని కార్యక్రమాన్ని మేము ఈరోజు న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ వేదికగా జరుపుకుంటున్నాం. కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ ఒక కొత్త పుంతలు తొక్కించడానికి అందరినీ కలుపుకుంటూ పోవడానికి కూడా మేము ముందడుగు వేస్తున్నాం. ఈ కొత్తదనానికి మొట్టమొదటి నాందిగా స్మ్యూల్లో గ్లోబల్ ప్లాట్ఫామ్, ఎస్పీబీఎంఐకి గ్లోబల్ ప్లాట్ఫామ్ మేము క్రియేట్ చేశాము. ఎవరైనా వచ్చి ఆ ప్లాట్ఫామ్లో పాడుకోవచ్చు. మీరందరూ కూడా ఎస్పీబీఎంఐ రాగరంజన్ లోపల భాగస్వాములే అవుతారు. అలాగే మరొకటి ఎస్పీబీ గారి సాంగ్స్తో కూడిన నృత్యాలు, క్లాసికల్ నృత్యాలు ఈరోజు స్వాతి అట్లూరి గారి నేతృత్వంలో వారి స్కూల్ పిల్లలందరూ కూడా ఈరోజు డ్యాన్స్ చేశారు. చక్కని నృత్యం, బాలుగారి పాట. ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా బాలుగారి పైనుంచి చూస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ సంస్థ ఫౌండర్స్మైన నేను శ్రీనివాస్ గుడూరు చైర్మన్, భాస్కర్ గంటి గారు ప్రెసిడెంట్, ప్రవీణ్ గుడూరు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అండ్ మన రాజేశ్వరి గారు వైస్ చైర్మన్, లక్ష్మీ మోపర్తి గారు, ఈ ఫౌండర్స్ ఐదుగురు కలిసి స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం, ఈ యొక్క సంస్థ 3వ సంవత్సరం నుంచి అడుగుపెట్టి ఇంకా ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమానికి దాతల సహకారం ఎంతో ఉంటుంది. మాకు ఈరోజు తమ శుభాశీస్సులతో పాటు ప్లాటినం స్పాన్సర్గా డాక్టర్ పైల మల్లారెడ్డి గారు, న్యూయార్క్ ఎంటర్ప్రెనర్ అండ్ ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్న, ఇక్కడ అలాగే ఇండియాలో కూడా ఇప్పిస్తున్న మన డాక్టర్ పైల మల్లారెడ్డి గారి సహకారానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే భాస్కర్ గంటి గారు ఫ్రమ్ మేరీల్యాండ్, మా ప్రెసిడెంట్ గారు, వారు కూడా గ్రాండ్ స్పాన్సర్ అండి ఈ కార్యక్రమానికి. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతోమంది దాతలు తమకు తోచినంతగా ఈ సంస్థ ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళు విరాళాలు ఇచ్చారు. మీ దాతృత్వానికి మా అందరి ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో ఈ సంస్థ ముందుకెళ్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంతోమంది చిన్నపిల్లలు, వాళ్ళందరూ కూడా పాడగలుగుతున్నారు. ఒక డయాస్ ఉంది అని అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ యూ అండి. మెనీ థ్యాంక్స్ టు ఆల్ ద డోనర్స్ అండ్ థ్యాంక్స్ అగైన్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు అండ్ భాస్కర్ గంటి గారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన టీవీ5, మన టీవీ మీడియా వాళ్ళందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలు. నా పేరు రాజేశ్వరి బుర్ర. ఎస్పీబీఎంఐ శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా, వర్ధంతి అనకూడదండి, అలాంటి వారికి మరణం లేదు, మన కోసం కొంతకాలం అమృత ధారలు లాంటి చక్కటి పాటలు అందించడానికి ఆయన ఈ భూమికి వచ్చారు. మనకు ఒక చక్కటి పాట, తెలుగు భాష, దాని స్వచ్ఛత, అలాగే సంగీతం అంటే ఏమిటి, తెలుగు పాట అంటే ఏమిటి అని మనందరికీ రుచి చూపించడానికి ఆ భగవంతుడు, ఆ దేవదేవుడు మనకి ఆయన్ని పంపించారు. అలాగే ఇప్పుడు అందుకనే ఆయనకి మరణం లేదండి.
ఏదో కాస్త విశ్రాంతి కోసం నిష్క్రమించినట్టుగా అనిపించింది. మనకి చేయాల్సిన సేవ తెలుగు భాషకి పాటకి అందించాల్సిన, అలాగే ఇంకా ముందు తరాల పిల్లల్ని కూడా చాలామందిని పాడుతా తీయగా అన్న పేరుతో ఎంతోమందిని గాయకులుగా తయారు చేసి వారికి పాట అంటే ఏమిటి, పాట పాడేటప్పుడు అనుసరించాల్సిన విషయాలు ఏమిటి అన్నవన్నీ కూడా చెప్పి అందరికీ అర్థం చేయించి ఆయన పక్కకు జరిగారు. ఏదేమైనా ఈరోజు శుక్రవారం సాయంత్రం అయినా ఇంతమంది చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపించడానికి శుక్రవారం సాయంత్రం కూడా ఇంతమంది రావడం చాలా ఆశ్చర్యం అండి. మంచి దాతలు, చాలామంది దాతలు ముందుకొచ్చారు. మా ప్రెసిడెంట్ గారు భాస్కర్ గారు, అలాగే ఎలక్ట్ ప్రెసిడెంట్ ప్రవీణ్, చైర్మన్ గారు శ్రీనివాస్ గారు, నేను వైస్ చైర్గా ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తూ చక్కటి గాయకుల్ని యంగ్ అనే కాదండి, యంగ్ వాళ్ళని బాగా తయారు చేయాలని మా ఉద్దేశం. బట్ అందరి చేత మంచి పాటలు పాడించి ఆ పాటలు అందరికీ అందించాలి, పాట అంటే ప్రాణమైన వారందరికీ అందించాలని మా ఆలోచన. అది మాకు అడ్వైజర్గా దాము గారు, అలాగా కోఆర్డినేటర్స్గా మధు దౌలపల్లి గారు, ప్రమోద్ ముస్పట్ల గారు, కుమార్ బుధరాజు గారు, వీరందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసుకుంటున్నాము. మేము ఈ కార్యక్రమాన్ని చేస్తుంటే దీన్ని వీక్షించే అతిథులు లేనిదే ఏ కార్యక్రమము చక్కగా ఉండదండి, సక్సెస్ అయినట్టు కాదు. అతిథులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మీ అందరి సహకారము, అలాగే మిగతా ఆర్గనైజేషన్స్ అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలా ఎప్పుడు అందరి సహాయ సంపత్తులు మాకు అందిస్తూ బాలసుబ్రహ్మణ్యం గారి పాటని ముందుకు నడిపించాలని, మంచి మంచి గాయకుల్ని తయారు చేయాలని SPBMI ఇంటర్నేషనల్ ప్రపంచం అంతటా పాకాలని అనుకుంటున్నామండి. ధన్యవాదాలు మీ అందరికీ. అందరికీ నమస్కారం. SPB గారి వర్ధంతి సందర్భంగా ఇలాంటి ఒక ఈవెంట్ చేయడం ఎంతో సంతోషకరం. ఆయన అంటే ఎంతో గౌరవం. ప్రతి మ్యూజిషియన్కి ఆయన ఒక మార్గదర్శి. ఆయన పాటలు వింటూనే పెరిగాం. ఆయనని కలిసినా కలవకపోయినా ఆయనతో తెలియని ఒక అనుబంధం అందరికీ ఏర్పడింది. అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారికి మేము ఒక నివాళిలాగా అర్పిస్తున్న ఈ పాటలు ఈ సాయంత్రం అందరం పాడుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. అందరు చాలా చక్కగా పాడుతున్నారు. ఇవాళ ఇలా బాలుగారి పాటలు వినడం ఎంతో హాయిగా ఉంది. అండ్ ఈ ఈవెంట్లో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆర్గనైజేషన్. నమస్కారం అండి. నా పేరు దాము గేదెల. సుమారు న్యూ జెర్సీలో 40 years నుంచి ఇక్కడ ఉంటున్నాను. అయితే ఇంకా ఈరోజు SPB ఇంటర్నేషనల్ వర్ధంతి అవుతుంది. ముఖ్యంగా బాలు గారి చెప్పాలంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు చాలదండి. ఎందుకంటే అవినాభావ సంబంధం ఆల్మోస్ట్ లైక్ 2 decades అవినాభావ సంబంధం బాలు గారితో ఉందండి. బాలు గారు చాలా నేర్పారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఈజ్ వెరీ డిసిప్లైన్ అండ్ ఆల్సో ఈజ్ వెరీ పంక్చువాలిటీ అండ్ ఆల్. ఎప్పుడు కూడా మాట్లాడుతునేటప్పుడు మేము ఎప్పుడు ఫుడ్ అని ఇస్తునేటప్పుడు అదకంటే లేదు, మనం పాడుతున్నామంటే వెనక్కి బిహైండ్ వాణిజ్యకారులు ఉన్నారు, వాళ్ళకి మీరు చూడండి, వాళ్ళు చేయండి, వాళ్ళ వల్ల మనం పాడుతున్నాం అని చెప్పేవాళ్ళు. అదేవిధంగా డిసిప్లైన్ అంటే ఈ కెనాట్ బిలీవ్ అండి. మేము పాడుతా తీయగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా అతను కరెక్ట్గా ఆన్ టైంకి 5 o'clock అంటే 5 o'clock వచ్చేవాళ్ళు, చెప్పేవారు. ఎప్పుడు కూడా అంత కష్టపడి వాళ్ళు నేర్చుకుంటున్నారు. పిల్లలు తల్లిదండ్రులు అందరూ నేర్చుకుంటునేటప్పుడు మీరు సెల్ ఫోన్స్ మాత్రం ముఖ్యంగా మీరు అక్కడ స్టాప్ చేసి
కొంచెం ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి గౌరవం ఇస్తున్నట్టుగా ఉంటుంది అని చెప్తుండేవాళ్ళు. అయినా కూడా మీకు తెలుసు కదండి, మన వాళ్ళు ఎవరు వినరు. అయినా కూడా అదేవిధంగా మేము బాలుగారుతో అప్పుడు హాస్పిటల్ ఉండేటప్పుడు మేము మా శైలజ గారితో మాట్లాడాము. శైలజ గారితో మాట్లాడితే హౌ ఇస్ డాడీ అంటే వెరీ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అన్నారు. అంటే నేను చెప్పాను, ఏమంటే కంటిన్యూషన్ చేయమనండి, మన చెన్న ఉన్నాడు కదా కంటిన్యూగా పాడుతుంది అంటే నేను చెప్తానని చెప్పి మన శైలజ గారు కూడా చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే దే కంటిన్యూయింగ్ అండి పాడుతుంది. మీరు చూసాను నేను, ఐ సా సో మెనీ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, చాలామంది సంగీత దర్శకులు, కానీ కంటిన్యూషన్ లేకపోతుంది. డెఫినెట్లీ విల్ డూ మోర్ ప్రోగ్రామ్స్ బిహైండ్ హిమ్ అండ్ డెఫినెట్లీ ఐఎమ్ సో హ్యాపీ. ముఖ్యంగా TV5 మన టీవీకి, ముఖ్యంగా శ్రీధర్ గారికి మరొకసారి నా ధన్యవాదాలు. My name is Chaitra. This is Aditi. This is Hansika. This is Ashrita. This is Ovi. This is Varinya. And we've been performing for a very, very long time. For like almost the past 8 years. And we do Kuchipudi, which is a style of classical dance in Indian art form. What I love about classical dance is basically the hand gestures, the flow, the expressions, and yeah, basically I just enjoy it. I like the non-classical movements because I like how we're adding so many like different types of dances, and I love the energy, and I love the grace too. Andarki namaskaram. Na peru Ishan Manwarkar. I'm 15 years old and I really enjoyed today. I'm very blessed and grateful to have this opportunity and I felt so happy performing. Hi, my name is Ananya Raiparaju. I'm a senior at Rutgers University, and this is my first time taking part in an event with SPBMI. And I'm really excited to be a part of this event because it's wonderful seeing this enormous community of Telugu people coming together celebrating SP Balasubramaniam Garu. I came into music initially when I was 4 years old because my mom brought me into Carnatic music, and ever since then I've just continued to grow my passion for music and singing. And it's honestly it's such a great event. It was a pleasure singing here and interacting with so many other people who are wonderful singers. And yeah, thank you so much. ఆనందాన్ని తెలియజేస్తున్నారు మురళి గారు అండ్ దుర్గేష్ మురళి గారు, అలాగే రఘు గారు. ఎంత చక్కటి వాయిద్యం అండి, ఎంత హాయిగా అనిపించింది వింటూ ఉంటే, చాలా సంబరంగా. కారణం ఏదైనా కూడాను మీ నాదస్వరం వింటూ చాలా ఆనందమే, చాలా సంతోషం. హలో అండి, నా పేరు బ్రహ్మిణి. మేము లివింగ్స్టన్లో ఉంటాము, లివింగ్స్టన్ న్యూ జెర్సీ. This is the first time I'm participating in the SPB event. This is so special for me because I'm a big fan of SPB. I mean, andaru SPB fans, but this is so special for me, and this is a very grand event that is happening here. Really, like unbelievable. Like everyone is so welcoming here. I'm very glad to be a part of this event. Thank you. Hi, I'm Shraddha Trivedi from Staten Island, New York. Today we all have gathered here to celebrate SP Balasubramaniam Garu, remembering his music and his all different songs. He's such a versatile singer. He sang in so many different languages, and language is not a barrier. And you can enjoy all his music in any language you hear. Remembering him is like a, true honor and to celebrate his life. Thank you so much. My name is Shashi, and I got invited by the Pramod
this event is beautiful event, and I'm enjoying all the songs, classical, and actually the venue is good, the place is beautiful, and I really enjoy listening to all the songs here today. Swati is the name of the star andi. Swati Nakshatra peru. Nijanga are really a star today to make so many stars for the future. She is wonderful. ధన్యవాదాలు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అనగానే అసలు ఇది అందరం బాలుగారి గొప్ప సాంగ్ ఇది యాక్చువల్గా. బాలుగారు జిందాబాద్.